హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇంటికొచ్చేసాను. ఇక్కడ చూడండి మా పాపని హాయ్ చెప్పమంటే ఎన్ని తిప్పులు తిప్పుకుంటుందో. సో నేను ఇంటికొచ్చానని చెప్పి మా అమ్మ ఏం కర్రీ చేయాలి అని అడిగింది. సాటర్డే కదా ఇంకేం చేస్తాం, దోసకాయ పప్పు చేయమని అడిగాను. ఆ దోసకాయ తీసుకొచ్చి నా ముందే పెట్టింది కట్ చేసి ఇవ్వమని చెప్పి. సో ఇక్కడ మా అమ్మ దోసకాయ పప్పు చేయటం అయితే స్టార్ట్ చేసింది. కొంచెం పప్పు వేసి దాంట్లో దోసకాయ, పచ్చిమిర్చి, టమాటో అండ్ చింతపండు వేసి కొంచెం పసుపు వేసి వాటర్ వేసి బాయిలింగ్ అయితే పెట్టేసింది. ఈ గ్యాప్లో మా పాప ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నా అని చూస్తే సైలెంట్గా దొంగ ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఉంది. సరేలే అని చెప్పేసి వదిలేశాను. ఇక్కడికి అంతలోపల వచ్చి చూస్తే పప్పు అయితే ఉడికిపోయింది. ఆ పప్పుని కొంచెం స్మాష్ చేసుకొని వేరే బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్, పప్పు, తాలింపు గింజలు, ఆనియన్, వెల్లుల్లి అండ్ ఎండుమిరపకాయ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు వేసి ఆ పప్పుని గిరగిరా తిప్పేసామంటే పప్పు అయితే అయిపోతుంది. నేనైతే ఆ పప్పునంతా ప్లేటింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ కొంచెం అప్పడం తీసుకొని పప్పు కలుపుకొని నోట్లో పెట్టుకుంటుంటే అబ్బా ఎంత బాగుందో. పప్పుకేనా అంటే ఇన్ని రోజులు అక్కడ తిని 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 ఇక్కడికి వచ్చి తింటే అంత హ్యాపీగా ఉందండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.